ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా? చూపించి బయట పెట్టమండి. తప్పేముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన సీఎంగా పరిపాలన చేశారు ఆయన. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపించి మీడియా ముందు పెట్టమంటే ఎక్కడో అవసరం లేదు. మీడియా వాళ్ళు చూసుకుంటారు నా సంగతి ఏంటో. ఎవడైతే అవినీతి చేస్తాడో వాడిని కూర్చులో పెట్టి కడిగేయకపోతే మీడియా వాడిగా నేను కూడా చెప్తున్నా. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో మీరు చెప్పండి. అక్కడికి వెళ్ళి మీడియా వెళ్తుంది. మీడియా వెళ్ళిన తర్వాత చెప్తారు. కాబట్టి లేనిపోయిన మాటలు మాట్లాడకూడదు. అభివృద్ధి జరిగేటప్పుడు ప్రోత్సహిస్తే బాగుంటుంది. లేదు ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఘోరం జరిగినా ప్రశ్నించడం తప్పలేదు అనిపించడం అన్నమాట. కానీ ఈ అభివృద్ధి జరిగేటప్పుడు ఆటంకపరుస్తూ జరిగే పనులను ఆటంకపరుస్తూ ముందుకెళ్తుంటే అది మాత్రం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టిగా నిలబడవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలనల మీద నిశిత పరిశీలన చేసి ఎక్కడ ఏం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందా లేదా, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా లేదా, ఇప్పుడు మూడు అమలవే ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 అమలుపరిచే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి. తెలుగు తక్కువగా ఇంట్లో పడుకుని మాట్లాడటం లేదు. తీసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి వేళ పోరాటం చేసి ఆ పథకాలన్నీ కూడా అద్భుతంగా ప్రజలకు అంది వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుండాలి, బాగుపరిచేలా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఎక్కడ ఉండి మాట్లాడటం కాదు. అభివృద్ధి జరుగుతుంది లేకపోతే లంచగొండ వాళ్ళు ఏమంటున్నారు, అవినీతి జరుగుతుంది అన్నప్పుడు నిరూపించడం తప్పే ఉందండి. మీరు నిలబడండి, గట్టిగా పోరాటం చేయండి. పలానా చోట అసెంబ్లీకి రావట్లేదు ఈయన. ఏమన్నా అంటే నేను అసెంబ్లీకి రాను, నాకేనా ప్రత్యేక ప్రతిపక్ష హోదా కావాలన్నాడు. ఆయన పరిధిలో లేదు ప్రతిపక్ష హోదా. ఎందుకంటే 11 సీట్లు ప్రతిపక్ష హోదా రాదు. ఆయనే చెప్పాడు ఆయన నోటి వెంట. కాబట్టి అవినీతి జరుగుతుందని చెప్పి నువ్వు నిరూపించగలిగితే ముందుకు రండి. తప్పే ఉంది. నేను కాదని ఎవడన్నా అంటాడా? అలాగే ఇంకొక రాష్ట్రం జగన్ గారు 3 రాష్ట్రాలు దానికి చాలా మంది వ్యతిరేకపడతారు. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే గూగుల్ వచ్చేసి వైజాగ్ ఆఫీస్ ఈ విధంగా చూస్తే చంద్రబాబు గారు కూడా 3 రాష్ట్రాల్లాగా అదేం కాదండి. అభివృద్ధి రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి కంపెనీస్ కానీ ఇవి కానీ పెడతారు. అందువల్ల అది రాజధాని ఎందుకు అనుకోవాలి? రాజధాని మెయిన్ కంపెనీ వైజాగ్లో పెట్టేసరికి అవునండి. ఇప్పుడు ఎక్కడ పాసిబిలిటీ ఉంటే కంపెనీ వారు ఎక్కడ కొడితే అక్కడ పెడతారు. అంతే ఫలానా చోట పెట్టండి అంటారు. మన రాష్ట్రంలో పెడుతున్నారు కదా, దానిలో అభ్యంతరం ఏముంది? ఖచ్చితంగా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చాలా మంది బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. పెట్టేకాడ పెట్టమండి. ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకురాలేదు కదా. ఇప్పుడు తీసుకురావడమే గొప్ప. ఎందుకంటే ఏపీ అభివృద్ధి జరగాలి. మనం అభివృద్ధి మొత్తాన్ని తెలంగాణలో పెట్టుకుని ఆంధ్ర వాళ్ళంతా కూడా తప్పు చేసుకొని బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఫ్యాక్టరీ కానీ ఐటీ కంపెనీస్ కానీ ఉద్యోగ అవకాశాల కల్పన కావాల్సినటువంటి ఏదైనా కంపెనీ కానీ అక్కడికి వస్తే అందరూ ఆనందంగా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్ళు యువత బాగుపడుతుంది. తప్పే ఉంది. ఆ కంపెనీ రాకపోతే ఇబ్బంది, కానీ వస్తే తప్పదు. ఎక్కడ పెడితే ఉంది? విజయాలు పెడితే, రాజమండ్రి పెడితే, తిరుపతిలో పెడితే ఏముంది? కంపెనీ రావడమే గొప్ప కదా. దాని గురించి మళ్ళీ విమర్శ కూడా. ఏదేమైనా కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఆ నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే, ఎక్కడైనా అవినీతి జరిగినట్టు ఆధారం మీ దగ్గర ఉంటే చూపించండి. సోషల్ మీడియా డేగ కనీసి తిరుగుతుంది. కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకు శాఖ మన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటాయి. సోషల్ మీడియా 90% స్వచ్ఛంగా జనాల తరఫున ఉంటుంది. సోషల్ మీడియాకి చూపించండి. ఎందుకంటే పెద్ద మీడియాలు 100 కోట్లకు అమ్ముడుపోతున్నాయి. అది అందరికీ జగమెరిగిన సత్యం. సోషల్ మీడియా చూసుకుంటుంది. ఎవడైతే అవినీతి చేశాడో వాడిని బట్టలు ఎప్పదీసి నేల కూర్చోబెడతాడు.